India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. దివ్యవాణి గారు, మనం మాట్లాడుకుంటూ ఒక కప్పు కాఫీ టీ తాగుదామా? చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, బాగున్నారా? సుగుణమ్మా, కూతురుకు మీకు ఇష్టం చాలా. అవునా, నేను కూడా అడిగాను. అవును, గుడ్ గుడ్ గుడ్. ఎస్, తాగుతూ మాట్లాడేసేద్దామా? మీరు రాముయిజం గారు, కానీ రాముని మాత్రం మీరు హైప్ చేశారండి. మీకు దెబ్బలేస్తాను నేను తీసుకు. అవునా? ఎందుకు హైప్ చేయడం? ఆయనే హైప్, నేనే హైప్ కాదు అసలు. అటువంటి ఇంట్రెస్ట్ మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు, ఏమి ఇంట్రెస్ట్ లో చూద్దాం, మాట్లాడదాం తప్పకుండా. ఇప్పుడు వద్దులేండి కాంట్రవర్సీ. చెప్తాను కూడా నేను. చెప్పండి, అదేం పర్లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేను అంటే ఆయన వాస్తవాలు మాట్లాడతారు కాబట్టి చాలా మందికి అది మేము కూడా పడదు. వాస్తవం కాదు, వాస్తవాలు ఉన్నాయని చెప్పని మన పూర్వీకులు ఆడమండి ఇవి బట్టలు లేకుండా ఉన్నారని ఇప్పుడు మనం పోగలరా? ఆయన బట్టలు వేసుకుని వస్తారు, ఆయన వేసుకుని వస్తారు, కానీ ఆయన మాటలు బట్టలు లేని మాటలు. బట్టలు లేని మాట్లాడతారా? తప్పకుండా అది మాట్లాడదాం ఇప్పుడైతే. సో ఇప్పుడు కంటిన్యూ నాన్న, రోల్ అయిపోతుంది. మన అన్ని దొరికిపోయాము. సో దివ్యవాణి గారు, ఇప్పుడు బాగా చక్కగా మా సుగుణ మంచి షుగర్ వేసి పట్టుకొచ్చింది. మీరేమన్నా అలాంటి రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతారా? సుగుణమ్మ, నీకు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సుగుణమ్మ కూతురు వాణి, నీకు కూడా ఐ లవ్ యూ. అబ్బో, ఇంకా అయిపోయింది, మురిసి పొంగిపోతారు. అవునా? బ్యూటిఫుల్ టీ అండ్ కాఫీ. వాళ్ళు లేకుండా మనం లేవండి, వాళ్ళ ప్రేమే మనకి ఆదరణ. అంతే కదా. రాజేంద్ర ప్రసాద్ గారి మీ కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ ఆ రోజుల్లో. సో ఆయన పాత్ర మీ కెరియర్లో ఎలా ఉండేది? అంటే ఆయన ఒక సీనియర్ యాక్టరు. యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఆయన నేను ఎప్పుడు కూడా, నేనేంట్లేండి చాలామంది, నేను ఎప్పుడు యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఆయన ఏమంటానంటే ఆయన ఒక మండుతున్న కట్టె. మండుతున్న కట్టెలోకి మనం సంక్రాంతి భోగి పండుగలప్పుడు చూస్తాం, పచ్చి కట్టెలు తీసుకొచ్చి అందులో వేస్తే అవి కూడా మండుతాయి. అవును. యాక్టింగ్ రాని వాడిని కూడా ఆయన పక్కన నిలబెడితే యాక్టింగ్ వస్తుంది. అంతేనా? అండ్ ఇంకొకటి ఆయనలో గ్రేట్నెస్ ఏంటంటే ప్రతి దాంట్లో హీ విల్ ఇన్వాల్వ్డ్. అవతలోళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, అవతలోళ్ళు నసికినా పర్వాలేదు, డైరెక్టర్ ఏమనుకున్నా పర్వాలేదు, కో ఆర్టిస్ట్లు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ అన్నీ తానైపోతాడు. ఈ సెట్ కానీ నా క్యారెక్టర్ చేయించడం కానీ, అంటే తను ఏంటంటే అంతా బాగుంటేనే కదా సినిమా సక్సెస్ అనే స్వభావం ఉన్న వ్యక్తి. అండ్ మంచి మన భారతదేశం కానీ మన ఇండియా కానీ ఎక్కడున్నా కూడా నవ్వుల రాజేంద్రుడు అంటే ఆయనకు కడుపులో లైఫ్లో ఎంత దుఃఖం ఉన్నా కూడా అండ్ ఆయన యాజ్ ఆర్టిస్ట్గా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. మొన్న పాపం వాళ్ళ ఇంట్లో విషాదం. ఎస్ అండి, ఎస్. చాలా అసలు నేనైతే ఆ స్థితిలో కూడాను అందరూ ఏడుస్తున్నారు, శోకాలు పెడుతున్నారు, కానీ ఒక్క కూతురు ఆయన గుండెల్లో ఎంత భారం ఉంటుంది. మహానటిలో చేసింది ఆ పాప. ఇంకొకటి ఏంటంటే లక్కీ, మా బాబు పేరు కిరణ్ కాంత్. సో పెళ్లి పుస్తకంలో నేను ఆయన్ని కేకే అంటాను. సో కేకే. అలానే నన్ను అమ్ముకుట్టి ఆ మూవీలో, మా పాపని తెలియకుండా మేము అమ్ముకుట్టి అని పిలుస్తాము. అండ్ ఇప్పుడు మహానటిలో ఆ పాప చేసింది కదా చిన్న సావిత్రి, నాకు కూతురుగా చేసింది. అవును, అది తనకి ఫస్ట్ మూవీ. అది ఎన్ని కలిసి వచ్చాయి చూడండి ఎలా, అంటే ఒక థ్రెడ్ ఉన్నట్టుంది ఆల్మోస్ట్. పెళ్లి పుస్తకం అవకాశం మీకు దివ్యవాణి గారు ఎలా వచ్చింది మీకు? అది ఇట్స్ అఫ్ కోర్స్ నాకు చాలా ఇష్టమైన సినిమా, బికాస్ మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ తీసిన వెంకటరమణ గారు. ఇప్పటికీ స్వప్న గారు, చాలామంది నాతో, నా ముందు ఆర్టిస్టులు, నా తర్వాత ఆర్టిస్టులు, నాతో ఆర్టిస్టులు మీరేం సినిమాలు చేశారంటే పేర్లు చెప్పుకోవాలి, తడుముకోవాలి. ఆ హీరోలతో ఎంతో స్ట్రగుల్ అయ్యి ఏమేమో పణంగా పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో చేశారు. కానీ దేవుడి దయ, బాపు రమణ గారు, దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి, ఆ తర్వాతే రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. అవునవును, ఎందుకంటే నేను కొత్త అలా చేయటానికి. అండ్ అది అసలు నేనైతే సినిమా ఇండస్ట్రీలో అలసిపోయి, నేను సినిమా ఇండస్ట్రీకి సెట్గానేమో నిజంగా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని అంట్లు తోముకుంటానే ఏదో ఒకటి చేసుకుంటా ఉండొచ్చు. మా బావ ఉండేవాడు, మా అత్తయ్య గారు అబ్బాయి, నేను పెళ్లి చేసేసుకుంటా, నన్ను పంపించేయండి అన్న టైంలో బాపు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇట్లా బాపు గారు చూస్తారంటే ఈయన కూడా అంతే, అందరూ డైరెక్టర్ లాగానే ఉంటారు, వేవేవో మాట్లాడతారు, నేను అలా ఉండను అంటాను. ఇంటికి వచ్చినాక మా అమ్మ ఇండైరెక్ట్గా తిడుతుంది, డైరెక్ట్గా తిడితే మళ్ళీ నన్ను భరించలేరు ఎవరు, ఇండైరెక్ట్గా తిడుతుంది. నేను ఇంకా ఏడ్చుకుంటా చీదుకుంటా ఉంటాను, నన్ను పంపించండి నేను మళ్ళీ చదువుకుంటాను అంటాను. ఇది కూడా అంతేలే అని చెప్పని తలకి బాగా నూనె పెట్టుకున్నాను. అప్పుడు చీర కట్టాలంటే మమ్మీనే కట్టేవాళ్ళు, నాకు అంత కట్టుకోవటం రాదనమాట. సో బాపగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తలకి లక్ ఏంటంటే ఆ రోజు తలస్నానం చేయలేదు, తలకు నూనె పెట్టుకున్నాను. ఆ హోమ్లీ కావాలనేది నాకు తెలీదు.
మీకు ఇక మీరు మన రమణ గారి ఫ్యామిలీ అని అంటే మీకు తెలుసు కదా, బాపు గారి రూమ్ పైన పెద్ద రూమ్, అన్ని పుస్తకాలు, చిన్న ఆయనగా ఆయన కూర్చొని బొమ్మలు గీసుకుంటున్నారు. మన రమణ గారు ఉన్నారు కదా, రమణ గారు తీసుకెళ్లారు. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అండి దివ్యవాణి గారు అనగానే చూశారు బాపు గారు, నమస్కారం అండి అని కూర్చున్నాను నేను. ఇది జుట్టు మీ సొంత జుట్టు అండి అని అన్నారు. అవును సార్ అన్నాను. ఇట్లానే ఉండాలి మూవీలో అన్నారు. సరేనండి అని, ఎందుకంటే నేను ఓకే అవననేది నాకు లోపల ఒక అభిప్రాయం. బట్ నాకు అప్పుడు బాపు గారి విలువ నాకు నిజంగా తెలియదండి. బాపు గారు ఎంత గొప్ప మనిషి, ఎందుకంటే నేను సినిమాలు చూసేదాన్ని కాదు. ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే ఒక సినిమా, అది కూడా అప్పుడు మనకు తెలిసిన హీరోలు ఎవరు, శోభన్ బాబు, కృష్ణ. మా అన్నయ్య ఏమో కృష్ణ ఫ్యాన్స్, మేమేమో శోభన్ బాబు ఫ్యాన్స్. ఈ 2 సినిమాలు అంటేనే ఇంట్లో అడుక్కుంటే కానీ పంపించండు మా నాన్నగారు. అట్లా నేను పెరిగిన దాన్ని, లోతుగా సినిమా ఏంటి, పరిజ్ఞానం ఏంటండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు, మేము ఏంటి డబ్బింగ్ 75 పైసలకి చెప్పాము, అన్నం లేకుండా ఉన్నాము, దీని మీద కసితో వచ్చాము, సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఇప్పుడున్న మెగాస్టార్లు కానీ. నాకు అట్లంతా నేను రాలేదు, తేపడ్డాను కాబట్టి నాకు అసలు సినిమాలు ఇవన్నీ తెలియదు అనమాట. సో బాపు గారి విలువ తెలియకుండా అప్పుడు ఆయన ఏమడిగారంటే, మా అమ్మగారు అన్నారు, మిస్సమ్మ సినిమా చూసామమ్మ అన్నారు. నిజంగా పాత సినిమాలు ఏం చూస్తాం, ఈ ట్రెండ్లో పెరిగిన వాళ్ళం. మా అమ్మ ఇంకా చూస్తే ఇట్లా అన్నారు, అమ్మ అంటే చూశానని చెప్పానంటే చూశాను సార్ అన్న. నిజంగా నేను మిస్సమ్మ చూడలేదు, అబద్ధం, ప్రామిస్ అబద్ధం చెప్పాను. లేకపోతే ఇంటికి వెళ్ళినాక మొట్టికాయలు పడతాయి, పప్పు గుత్తికారుతో డబ్బులు పడతాయి, ఎవరు పడతారు ఎవరు చూసి చూశాను సార్ అన్న. కానీ సేమ్ అందులో క్యారెక్టరే మీది అని అన్నారు. అలాగే సార్ అన్నాను. నీకు కాళ్ళు చూపియమ్మ అన్నారు. మా అమ్మాయికి ఇలా చూసాను. మా అమ్మగారు పాప ఆమె భయపడతా, ఈ అవకాశం అన్నా మా అమ్మాయికి రావాలి, ఏదో ఒకటి మా అమ్మాయి ద్వారా మేము ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కాళ్ళు చూపించాను. ఎందుకంటే ఆ మూవీలో ఎక్కువ కాళ్ళకి షార్ట్స్ ఉంటాయండి. మహానుభావులు. నా స్టోరీ నాకు మిస్సమ్మ సినిమా మళ్ళీ చూడమ్మా అని అన్నారు. అలాగే సార్ అని చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయాను. టక్ 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 అగ్రిమెంట్, డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి. 45 days కంటిన్యూస్గా షూటింగ్. అమ్మ అన్ని మాట్లాడేశారు, డబ్బులు ఏమిటి అసలు, ఎన్ని రోజులు? రమణ గారు ఉన్నారు, మన మేనేజర్ రమణ గారు, ఇప్పటికే ఆయనే ఉన్నారు. శ్రీరమణ గారు అంతా మమ్మీ మాట్లాడుకున్నారు. శ్రీరమణ గారు అంటే పెద్దవారు? నో ఇప్పుడు ములిపూడి వెంకటరమణ గారు, బాపు గారు, శ్రీరమణ గారు ఈజ్ ద ఇంకా పర్మనెంట్ కుటుంబ సభ్యులు. అవును, ఆయన అదే శ్రీరమణ గారు అంటే ఆయనే కదా అంటే. శ్రీరమణ గారు అంతా మాకు మమ్మీతో మాట్లాడారండి. నెక్స్ట్ డే ఆంధ్రజ్యోతి నాడు బాపు బొమ్మ దివ్యవాణి అని వచ్చింది. ఫస్ట్ ఫోన్ మా ఇంటికి వచ్చింది. అప్పుడే మారిందా మీ పేరు? దివ్యవాణి అప్పుడు మారలేదు కదా, అంతకు ముందే ముందే మారిపోయింది. అంటే నాకు ఫస్ట్ నేను చేసినప్పుడు డాన్స్ రాజా డాన్స్ అని చేశాను. అనుకోకుండా మొన్న వినోద్ రాజా అని బెంగళూరు ఒక ప్రైవేట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కలిశానండి. దాంట్లో అప్పట్లో చిరంజీవి గారు సిడీ తెప్పించుకొని చూసారు ఆ అబ్బాయి డాన్స్కి. లీలావతి గారి కొడుకు కన్నడ రాజ్ కుమార్ గారు. సో ఆ టైంలో నాకు దివ్య అని పేరు పెట్టింది ద్వారకేష్ గారు. ఆయన భవ్య అని ఒక అమ్మాయిని పరిచయం చేశారు. సో దివ్య అని ఆయన పెట్టారు. మమ్మీకి వాణి అంటే ఇష్టం, దివ్యవాణి అలా అయిపోయింది. సో బాపు గారు ఇక దివ్యవాణి కానీ ఫస్ట్ మా ఇంటికి వచ్చిన కాలు దాసనారాయణరావు గారు. మీరు ఒక మాట అన్నారు, అంతకు ముందు మీరు చాలా విసిగిపోయారు, బాపు గారు అవకాశం కూడా అలాగే అవుతుందిలే అనుకున్నారు. చాలా అయ్యాయి ఆడిషన్స్, అంటే ఏమయ్యేది ఆడిషన్లో? మీరు సెట్ అయ్యేవారు కదా వాళ్ళ క్యారెక్టర్కి, లేకపోతే అంటే దానికి ముందు దాసనారాయణరావు గారిది అభిసారిక అని ఒక మూవీ వచ్చిందండి. అప్పుడు మేము పద్మాంటి దగ్గరికి వెళ్ళి, మమ్మీ తెనాలి మాకు తెలిసిన ఒక మమ్మీ వాళ్ళ క్లాస్మేట్ పద్మాంటికి మంచి క్లోజ్, మంచి వాళ్ళండి తెనాలి పిల్లలు, చాలా వాళ్ళు కష్టపడుతున్నారు ఇండస్ట్రీలో అని అంటే పద్మాంటి రిఫర్ చేసి దాసరి అంకుల్ దగ్గరికి వెళ్ళాం. సవేరా హోటల్లో అప్పుడు వీళ్ళకి పాముగురో వీటిల్లో జరుగుతూ ఉండే స్టోరీ డిస్కషన్స్ అవన్నీ. ఏమి చేస్తారు, మాట్లాడేవాళ్ళు, కింద నుంచి పెద్ద చూసారు, ఒడ్డు పొడుగు బాగుంది అమ్మాయి అనేవాళ్ళు, స్టోరీ మంచి క్యారెక్టర్ అండి అనేవాళ్ళు. కొంచెం మీరు బయట కూర్చోండి అమ్మాయితో మాట్లాడతాం అనేవాళ్ళు. మా అమ్మాయికి ఇటు చూసేదాన్ని నేను, ఇంకంతే. ఇంక మా అమ్మగారు బయటకు వెళ్తాను అని అంటే వెళ్ళనిచ్చేదాన్ని కాదు. సో ఆ లోపల వాళ్ళ భావన ఏంటనే అర్థమయ్యి అర్థం కాని వయసు నాది అప్పుడు. సో అలా ఇక మా అమ్మగారు నన్ను వదిలిపెట్టేవాళ్ళు కాదు. మొన్న కూడా చౌదరి గారు అని చెప్పని ఒక ఆయన ప్రొడ్యూసర్ కలిసారండి. అప్పుడు అర్జున్ సర్జాతో ఒక మూవీ చేయాల్సింది, శారదాంటి మెయిన్ క్యారెక్టర్. అందులో అంతా డేట్స్ వరకు వచ్చింది, అంతా ఓకే అన్నారు, క్యారెక్టర్ మిస్ అయిపోయింది. కాదు అంటే అంత ఓపెన్గా మిస్బిహేవ్ చేసేవారా? నా దగ్గర మిస్బిహేవ్ చేసి నా దగ్గర బతికి బట్ట కడతాడండి వాడు ఎవడైనా. అదే అందుకని, ఎందుకంటే ఇప్పుడు జీలో అప్పుడు ఉండేది. అదే మీరు బోల్డ్ గా కనిపిస్తున్నారు చాలా, బట్ ఎలా మీకు అర్థమైపోయేది వాళ్ళ మనసులో ఏమిటని? అంటే మా మమ్మీతో మాట్లాడేవాళ్ళు. మమ్మీ అమ్మాయి చిన్నపిల్లండి, తను ఫ్రెండ్లీగా మంచి ఆర్టిస్ట్ అండి, మా అమ్మాయిలో
టాలెంట్ ఉందండి అని అలా అనేవాళ్ళు. ఇంటికి వచ్చినాక డిస్కషన్ జరుగుతుంది కదా, నన్ను బాగా రెచ్చగొట్టేది మా అక్క అయితే, చూడు నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ అమ్మాయి చేసింది చూసుకుంటే, నువ్వు చేసుకొని నాకేంది, నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ పోయిందని ఏడ్చింది లేదండి. ఈవెన్ దో మిస్టర్ బెళ్ళానికి కూడా బాపు గారు, రమణన్ల గారు, రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పుడు ఒక మనసు ఉంది, మరి ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ అనేది ఉంటుంది. ఈవెన్ ఆమెనికి కూడాను వాళ్ళ గుండె మీద చేసుకుంటే మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ ఈ క్యారెక్టర్ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పని ఎంత ప్రయత్నం చేశారు, ఎంత ప్రయత్నం చేశారు. నేను ఆయనకి సారీ కూడా చెప్పాను, రాజేంద్ర ప్రసాద్ నా భవిష్యత్తును గురించి జరిగిన విషయాలన్నీ ఆయనకి చెప్పాము, ఏం లేదు ప్రాబ్లం. ఆయన వేరే ఆలోచనలో ఉండేవాళ్ళు, మేము అది అంటే ఇప్పుడు అప్రమత్వం, ఈజ్ గుడ్ ఆర్టిస్ట్ కానీ ఆ క్యారెక్టరు నాకు ఆమెని ఒకరోజు ఫ్లైట్లో కలిసినప్పుడు నాతో చెప్పింది, దివ్యవాణి గారు 1000 సార్లు నాకు ఆ డెక్లో, అప్పుడు సీడీలు డెక్లు ఉండేవి, చూపించి ఇలానే కావాలని చెప్పేవాళ్ళు. మరి ఎందుకు మిస్ అయిపోయారు మీరు? చేయలేదు, ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆయన ప్రొడ్యూసర్ ఆయన చేత పార్థసారథి గారు సంథింగ్ ఏదో పేరు ఉందండి. సో అలా బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ టఫ్ ప్లేస్ కదా దివ్యవాణి గారు. టఫ్ ప్లేస్ లేనిది ఏదో చెప్పండి స్వప్న గారు. అలా కాదు, రిలేటివ్లీ నేను మీరు అనేది రైటే, అన్ని ప్లేసెస్ లో టఫ్ ప్లేసే. పనమ్మాయి మన ఇంటికి వచ్చి ఒక పనమ్మాయి పని చేస్తుంది. ఆ అమ్మాయి పొద్దున్న లేసిన దగ్గర నుంచి, రోడ్డు మీద నడుచుకొని వచ్చే దగ్గర నుంచి, ఇంట్లో పని చేసి తను ఓనర్ అనేవాడి దగ్గర నుంచి ఆడదానికి తిరిగి వెళ్ళటానికి టఫ్ కాదు, చాలా టఫ్, ఎక్కడ టఫ్ అక్కడ. కానీ ఇక్కడ ఎంత మొహమాటంగా అందంగా ఉంటుందంటే మీరు చెప్తున్న సన్నివేశాలు ఆలోచిస్తే, ఇప్పుడు అమ్మగారు ఎంత అర్థం చేసుకుని మిమ్మల్ని తప్పించుకుని కాపాడుకుని జాగ్రత్తగా నెట్టుకొచ్చారు. మీరు చెప్పారు, అదే చెప్తున్నాను, అలా చేయలేని పరిస్థితులు చాలా మందిని చూసాను. నాకు ఆర్టిస్టుల్ని చెప్పడం ఎందుకులే గానీ అన్నల దగ్గర అంటే కొంతమందికి అది తప్పు అనిపించకపోవచ్చు, అది వాళ్ళ చాయిస్. నేను తప్పని నేను ఎప్పుడు అంటలేదు. నవే డేస్ ఇప్పుడు కూడా నేను అంటున్నాను, నవే డేస్ అవనేది ఫ్యాషన్ అయిపోయింది, కామన్ అయిపోయింది, అది ఎంజాయ్మెంట్ అయిపోయింది. నేను తప్పని ఇప్పటికీ నేను చెప్పట్లేదు, 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు. చేతులు కలవనప్పుడు ఈ చేయి కాబట్టి, కాకపోతే మనం అనుకున్న విధంగా హైప్ అవ్వలేవు చెప్పని. దేవుడు అనేవాడు ఒకటి ఉంటాడు, న్యాయం అనేది ఒకటి ఉంటుంది. మన అంతరంలో ఒక ఆలోచన పుట్టక ముందే ఈ నోస్ వాట్ ఈజ్ మనం ఆలోచిస్తున్నాం అనేది, దానిని నిలబెట్టేవాడు ఆయన. సో అది నన్ను ఇంతవరకు నిలబెట్టింది. ఎంతమంది ఉన్న తెలుగు చరిత్ర ఉన్నంత వరకు నా శత్రువు అయినా నా మిత్రువు అయినా ఆ పని అనేది ఉండాల్సిందే. నన్ను అంగీకరించేవాళ్ళైనా అంగీకరించిన వాళ్ళైనా ఆ పాట అనేది దేవుడు అలా దానిని జతపరిచాడు అనుకుంటానండి. అండ్ ఎస్పెషల్లీ బాపు రమణల గారు అసలు ఇండస్ట్రీకి వాళ్ళు విరుద్ధమైన వ్యక్తులు, అంటే వాళ్ళ మనస్తత్వాలు అంత స్వచ్ఛంగా ఉంటాయని. స్వచ్ఛమైన మనుషులు. నాకు జరిగిన అన్యాయానికే మళ్ళీ పాపం వాళ్ళు పెళ్లి కొడుకు మూవీ చేసి అందులో నాకు తెలిసి లాస్ వచ్చింది. అదే అప్పుడు బంగారు పిచ్చి కానీ విజయ నిర్మల్ గారు చేసిందనమాట. సో నరేష్ గారు నేను చేశాము, అది అక్కడేమో చంద్రమోహన్ గారు విజయ నిర్మల్ గారు చేశారు. సో సేమ్ స్టోరీ, ప్రజలకు అంతా ఎక్కక అది అనుకున్న విధంగా ఆడలేకపోయింది. బట్ నాకు మంచి పేరు వచ్చింది. దానికోసము వెంకటరమణ గారు తన పక్కనున్న సైటుకి అప్పుడు ఫైనాన్షియల్ దీనికి బాపు గారు ఇచ్చేశారు. అంత స్నేహబంధం వాళ్ళు అసలు చూస్తే రిలేషన్స్ అనుకుంటాం కానీ స్నేహితులు అనేది చాలా రోజుల వరకు నాకే తెలియదండి. సో అన్నీ ఉన్న విస్తరాకు అణిగి ఉంటుంది అనడానికి. అవును, ఇండస్ట్రీలో ఉండే పద్ధతులకి విరోధమైన వాళ్ళు అండ్ నాకు మనసున్న మనుషులు. నేను బాపు గారితో న్యూ ఇయర్ టైంలో ఆటలు కూడా ఆడాను ఆయనతో. మొన్న కూడా రోజా ఒకసారి దుబాయ్లో బాపు గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నప్పుడు చెప్పింది, ఒక ఆడది అందగత్తె అంటే ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినా బాపు బొమ్మ అనేది అది ఒక క్రెడిట్. అది దివ్యవాణి కొట్టేసింది, నాకు చాలా జెల్సీగా ఉండేది. ఫుల్ లెంగ్త్ నేను క్యారెక్టర్ ఆయన దగ్గర నేను చేయలేకపోయాను. అఫ్కోర్స్ ఆ తర్వాత నేను అదేంటి ఒక మూవీ చెప్పిందండి ఎన్టీఆర్ గారిది ఏదో, దాంట్లో నేను ఒక సాంగ్ చేశాను నేను అని చెప్పాను. అని అంటే ఆడవాళ్ళంటే అందరూ అందమే, అందరూ బాపు బొమ్మలే. ఎస్పెషలీ బాపు బొమ్మ అంటే ఆయన జనరేషన్స్ ఎంతమంది చేసిన, అవును వాణిశ్రీ గారు వాళ్ళు చేసిన, నా జనరేషన్స్ ఎంతమంది చేసిన, ఆమెని నేను ఎంతమంది, నా తర్వాత జనరేషన్ చార్మి వాళ్ళు మిగతా వాళ్ళు ఎంత చేసినా బాపు బొమ్మ అంటే దివ్యవాణి. అది నా ఇంటి పేరుగా మార్చబడింది కదా, అదే నాకు దేవుడిచ్చిన ఒక ధన్యత అండి. అదే మరి చారెడు బారెడు పిడికెడు గుర్తుందా? పిడికెడు నల్లని కూరలు బారెడు. ఆ జడ పట్టుకున్నప్పుడు మీరు చూడండి, ఆ షార్ట్లో చూస్తే నా కళ్ళన్నీ ఎర్రగా ఉంటాయి అనమాట.
అప్పటికే ఒక యుద్ధం అయిపోయేది నా మీద, ఇన్ని నిందలు, ఏడ్చి 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 షార్ట్ రెడీ అనగానే వెళ్ళిపోయేది అనమాట మళ్ళీ. అట్లా మీ డైలాగ్ మేము వాడేసుకుంటుంటాం, చెంగల్పట్టి శాంతారాం అంటే మీరే కదా. అదోటి అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులే ఓయ్ ఓయ్. అందులో కూడా రమణ గారి ట్యాగ్ ఉంటుందండి ఆ సాంగ్స్. అండ్ అందులో స్వప్న గారు నా జీవితానికి నేను అన్వయించుకునే డైలాగుల్లో ముఖ్యమైనది, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఒక డైలాగు. నేను అక్కడికి వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తూ అక్కడ ఉన్నప్పుడు మంచి చెడులు రాసులు పోసుకొని ఉండవట. అవును, అవకాశము ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడిగా మారుతాడు, అవకాశం లేకపోతే చెడ్డవాడు కూడా మంచివాడిగా ఉంటాడు. కస్టమ్స్ అండ్ సుఖమ్స్, ద కాంబినేషన్ ఈజ్ లైఫ్. అంతే, పర్ఫెక్ట్ కదా అది. నా జీవితంలో ప్రతి చోట ఎదురయ్యే బిట్స్లో ఎంత అనుభవంతో, ఎంత జ్ఞానంతో ఆయన ఆ డైలాగ్ రాశాడు. ప్రతి మనిషికి ఒక్కొక్క మనిషిలో ఉండే కలర్స్, నటన, నా బిడ్డలు కానీ బయట వాళ్ళు కానీ నమ్మిన వాళ్ళు కానీ బయటకు వచ్చేటప్పుడు అంతా మంచి చెడులు రాసుకుపోసుకొని ఉండవు. అవకాశం ఉందంటే మంచోడు కూడా చెడ్డోడు అయిపోతాడు, అవకాశం లేకపోతే చెడ్డోడు కూడా గప్చిప్ సాంబార్ బుడ్డి. సో అలా లైఫ్లో. అండ్ నా లైఫ్ ఏంటంటేనండి, మా మమ్మీ దగ్గర ఏం తెలీదు, మా ఆయన దగ్గర అంతకన్నా తెలీదు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు దేవుడు నిమిత్తమై నేను బయటకు వస్తున్నప్పుడు, పాలిటిక్స్లోకి వచ్చినాక, ఓ ఇది ఇలా ఉంటారా, ఓ ఇది ఇలా ఉంటారా, వాళ్ళు ఇలా ఉంటే నేను ఇలానే ఉంటాను, అది నష్టమైనా నిజాన్ని బ్రతికించుకుంటాను, అదే నా హీరో, అదే నన్ను కాపాడుతుంది అనే విధంగా వెళ్ళి ఈరోజు యథార్థవాది లోక విరోధి అనే దానికి సాదృశ్యంగా. మీరు చాలా బోల్డ్గా ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు ఇంకా ఫీల్డ్లో ఉన్నట్టే, మీరు ఎంత పాలిటిక్స్లోకి వచ్చినా సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టే ఒక నటిగా మీరు ఇప్పటివరకు చెప్పిన విషయాలే ఇంత క్యాండిడ్గా ఎవరు మాట్లాడలేకపోయారు. అయ్యో, అంటే అది మీ ధైర్యానికి నిజంగా జోహార్లు. అలా ఇండస్ట్రీలో వెళ్ళాలి లేదు, అలా కాదు అని అనేది. అంటే మీరేమి ఎవరిని దూషించలేదు, మీ పరిస్థితులు మీరు చెప్పారు, అది చాలా పెద్ద విషయం. కానీ ఆ తర్వాత కూడా మీరు ఎదురవుతూ ఉండిందండి, అంటే కష్టం. ఇప్పుడు మనకి కొన్ని గీతలు మనం గీసుకుంటాం, మనకి ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోను, ఈ ప్రవర్తన నాకు నచ్చదు అని. ఆ గీతలలో ఉండడం వల్ల ఇంకా తర్వాత కూడా మీరు అవకాశాలు కోల్పోయారా, లేకపోతే చాలా కోల్పోయాను? మిస్టర్ పెళ్ళాం ఒకటేనా? చాలా ఆమె సినిమా నేను చేయాల్సింది ఈవీవి గారిది, అండ్ నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు, వెనక్కి వెళ్ళిపోయాను. గరానా మొగుళ్ళలో వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ నేను చేయాల్సింది, దానిని మిస్ అయిపోయాను. మిస్ అయిపోవడం అంటే దే జస్ట్ కమ్ అండ్ టెల్ యు నో. ఇంకా అంతే, ఇక ప్రాబ్లమ్స్. అది ఎవరన్నా అనుకోండి, డైరెక్టర్లు అనుకోండి, హీరోలు అనుకోండి, మేబీ వాళ్ళ దానికి ముందు మీకేమన్నా డైరెక్ట్ ఇండికేషన్ వచ్చేదా దట్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళని? 100% వచ్చేది. మమ్మీ వాళ్ళకి అంత ధైర్యం చేసేవాళ్ళు కాదు నా దగ్గర, పాప ఏమీ నన్ను అయితే ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదండి. నేను ఇక్కడ గొప్ప ఏంటంటే నా టాలెంట్ నన్ను బ్రతికిచ్చింది. దివ్యవాణి అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్, అక్కడ లోపం ఉందంటే కెమెరామ్యాన్తో పక్క ఆర్టిస్ట్తో, కానీ నాది ఎప్పుడు. అండ్ ఎందుకంటే అంత డెడికేట్ మైండ్గా డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ, నాకు లాంగ్వేజ్ తెలియకపోయినా కూడాను డెడికేట్ మైండ్తో నేను ఏది ఉన్నా కూడానండి, ఈవెన్ దేవుడు పని కానీ, ఇప్పుడు సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ అనేది నేర్చుకుంటున్నాను ఇక్కడ. కొంతమంది మన దాంట్లో కూడా డెడికేట్ మైండ్తో చేస్తాను, పొద్దున్న లేస్తే దాని మీదే వర్కౌట్ చేస్తాను. అలా నేనేమి ఎక్కడ బైబుల్ కాలేజీకి వెళ్ళలేదు, బైబుల్ థెరపీలు పొందలేదు, కానీ అక్కడ నిలబడినప్పుడు నేను షికాగోలో చాలా టైం ఇస్తారండి వాళ్ళు, కానీ అక్కడ 1.5 hours 2 hours వెన్ గాడ్ స్పోక్ త్రూ విత్ మీ, హోల్ షికాగో దేవుడు మాట్లాడాడు అనే విధంగా, అక్కడ హృదయాలకు తాకే విధంగా నేను దేవుడికి పాదాలు పట్టుకుంటాను. అట్లా ఏది చేసినా నాకు తెలియకపోయినా కూడాను దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని. అది ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టింది. ఎందుకంటే నాకు బాగా చిరంజీవి గారు ఇచ్చిన కాంప్లిమెంట్ అనమాట. 3 సినిమాలు ఒకటే సంవత్సరంలో, పెళ్లి పుస్తకం, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు, ఎదురింటి మొగుడు హ్యాట్రిక్ హిట్ చిత్రాలు కథానాయిక అని అప్పట్లో ఆంధ్రజ్యోతి వీటిలో వచ్చినప్పుడు చిరంజీవి గారు ఒకసారి ఎయిర్పోర్ట్లో చెన్నై, మామగారు వెళ్ళిపోయి తొందరగా వెళ్ళు, నమస్తే చెప్పు, బాగా మాట్లాడు, ఆయన పక్కన నీకు అవసరం వెళ్ళంగానే సార్ నమస్తే అండి అని అన్నారు. సార్ మీతో నేను ఒక్క సినిమా చేయాలి సార్, నాకు సార్ అంటే, నీకేంటమ్మా హిట్ చిత్రాలు కథానాయకువి అన్నారు. నాకు ఆ మాట అసలు ఎంత సంతోషం అనిపించింది అంటే, దాని తర్వాత కొండవీటి దొంగ చేశాం. కొండవీటి దొంగలో శుభలేఖ రాసుకున్న, యాక్చువల్లీ నేను ఆయనకి మరదలు, ఆ సాంగ్ నాకు ఆయనకి ఉండాల్సింది. కొన్ని అనివార్య చెప్పుకోలేని కారణాల వల్ల ఆ సాంగ్ మళ్ళీ రాధా గారికి మార్చబడింది. ఓహో, అందులో కూడా మళ్ళీ మరి
మరి సో అప్పుడు నేను ఏడ్చి మా మమ్మీ మేమంతా కానీ మీరు మరదల్ క్యారెక్టర్ వేశారు, కానీ ఆ పాట మాత్రం నా కోసం అని పెట్టింది. ఎందుకు దీనికి ప్రత్యక్షమైన సాక్షి పరచూరు గోపాలకృష్ణ గారు. అంటే ముందు చెప్పారు మీకు ముందు రోజు ఒక సాంగ్ ఉంటుందని చెప్పారు, కొన్ని కారణాల వల్ల ఆ సాంగ్ని మళ్ళీ మార్చేసి రాధా గారికి ఆయనకి పెట్టారు. సో అలాంటి సంఘటనలు ఎన్నో అలా చెప్పుకోలేనివి కొన్ని కొన్ని ఉంటాయి. చాలా మీరు పోరాడారు అయితే చాలా. నేను పోరాడలే, మా అమ్మ పోరాడింది. అమ్మ పోరాడారా? నేను రిలాక్స్. అమ్మ అలా నిజంగా కంటికి రెప్పలాగా అమ్మ కనుపాపలా చూసుకున్నారు మిమ్మల్ని నిజంగా, అంతే కదా? అంతే, ఎక్కడ కసికి అందకుండా. మీరు ఫిల్మ్స్ బాగా సాగుతున్న టైంలో మీ వివాహం ఎలా జరిగింది దివ్యవాణి గారు? వివాహం కూడా చేసుకోవాల్సి వచ్చింది ఒక లెక్క. ముత్తినంత హెండతి అని ఒక కన్నడ మూవీ జరిగిందండి. మాలశ్రీ సాయి కుమార్ నేను ఆయన చూడటం ఇష్టపడటం అండ్ మా వాళ్ళతో మాట్లాడటం అండ్ కొన్ని ఇంట్లో వాళ్ళకి ఇష్టపడలేదు, ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉంది కదా నా మీద. మంచి అంటే అందరూ మంచి పీక్ లో ఉన్న మీరు. నాకు 22 yearsకే మా బాబు పుట్టేశాడు. బట్ డిడ్ యూ ఫీల్ యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్ అప్పుడు? 100%. ఎందుకంటే కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా, అందులో ఇట్స్ అ పవర్ఫుల్ పొజిషన్, ఆర్థిక స్వాతంత్రం, డబ్బులు, పవర్, ఫేమ్ అన్ని. అప్పుడు ఏమనిపించేది అంటే ప్రేమించారా? ప్రేమించబడ్డాను. ఓకే, సో అందరి జీవితాల్లో అవుతాయండి. సో ఇట్స్ లైక్ ప్రేమ అంటే మనకు తెలియదు, అంత సీన్ లేదు మన ఫేస్లకి. ప్రేమించబడ్డాను అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే స్వప్న గారు, నేను 14 yearsకి ఇండస్ట్రీకి వచ్చేసాను. డాన్స్ 87, నా 10th ఇంకా నాకు ఇది కూడా రాలేదు, ఏమంటారు దాన్ని, నా రిజల్ట్స్ కూడా రాలేదనమాట. మా నాన్నగారు చనిపోయారు. సో ఆ సినిమా హిట్ అయిపోయింది. ఒక 6 months ఏదో నా మీద వర్కౌట్ చేశారు మమ్మీ వాళ్ళు క్యారెక్టర్స్ కోసం. నా ఆల్బమ్ రావటం అప్పట్లో ఎస్పి వెంకన్న బాబు గారికి చేతుల్లోకి వెళ్ళింది. ఆయన డేట్స్ చూస్తానికి తీసుకునే టైంలో టక్టక్క సినిమాలు రావటం, రామారావు గారు, పసుపులేటి రామారావు గారు డేట్స్ చూసేవాళ్ళు, ఉమా అంకుల్ చూసుకునేవాళ్ళు. కొన్ని దానిగా వచ్చాయి. 3 years నాన్ స్టాప్గా నేను ఇల్లు చూడలేదు. ఒకలాంటి హోమ్ సిక్ అయిపోయేది. మా ఇంట్లో కుక్క పిల్ల, మా అక్క, మా అన్నయ్య. అట్లా టైంలో నేను కళలో ఆ సినిమా హిట్ కొట్టడం, వెళ్ళిపోవటం, చేయటం నాకేమైపోయేదంటే పొద్దుగూకులు వర్క్, అమ్మ నాన్న. సో ఆ టైంలో ఏదో ఒకటి నాకు ఐ వాంట్ సంథింగ్, అది నాకంటూ ఒక స్వతంత్రమైన జీవితం అని చెప్పుకోలేని పరిస్థితి. నేను నా భావనలు నేను చెప్పుకోలేను. డ్రెస్ వేసుకోవాలా, అమ్మ చెప్పింది వేసుకోవాలి. మాట్లాడటం ఇంటర్వ్యూలో మమ్మీ ట్రైనింగ్ ఇచ్చి, అప్పుడు ఈ ప్రభు వీళ్ళంతా మా మమ్మీ దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కదండి. అంత మా మమ్మీ అంటే హిట్లర్ అనమాట ఇంటర్వ్యూలు అంటే. ముందు ఇది చెప్పి అన్నీ చెప్పి వీటన్నిటి కారణం మా మమ్మీ అని చెప్పాలని నేర్పించేది. సో అట్లా నాలో ఫస్ట్ నుంచి కూడా ఒక భావనలు ఉండే, వాటన్నిటికీ బ్రేక్ పడిపోయింది. తెలియకుండా ఇది పెళ్ళని చేసుకుంటే నేను వెళ్ళిపోతాను కదా, నాకంటూ నా లైఫ్ నేను ఇష్టంగా యా మెయిన్ 80% అది కారణం, 20% నా వయసు కారణం, ఇంకా మిగతాది పరిస్థితులు మనకి కొన్ని దేవుడు అనుమతిస్తాడు. బట్ ఐ చూజ్ రాంగ్ డిసిషన్. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అవునులేండి, అవును. ఇండివిజువాలిటీ అవును, మనం ఉండుంటే ఇంకా. బట్ కానీ ఇంకొకసారి కూడా నేను అనుకుంటాను, ఒకవేళ నేను అలా ఉన్నా కూడా నాకు క్యారెక్టర్స్ వస్తాయని గ్యారంటీ ఏంటి? మంచి ఆర్టిస్టు, ఒడ్డు పొడుగు బాగుంది, అభినయం ఉంది, అందు ఉంది, సింగిల్ టేక్ ఆర్టిస్టు అన్నీ ఉన్నా కూడాను తెర వెనక టాలెంట్స్ మనకి లేవు. వస్తాయా లేవా గ్యారంటీ లేదు. సో అట్లా నేను శుభలగ్నం సినిమాలండి ఆమెని క్యారెక్టర్కి. మొన్న కూడా నిన్న ఏదో ఫంక్షన్లో ఎస్వి కృష్ణారెడ్డి గారు కలిసారు, అదే చెప్పాను, సార్ శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్ నాది, ఎందుకు పోయిందో మీకు తెలుసు, ఇప్పటికైనా ఆ భర్తీని ఆ ఫుల్ఫిల్ మీరే చేయాలి సార్ అంటే కృష్ణారెడ్డి గారు నవ్వుతా ఉన్నారు. సార్ చాలా అంటే సపోర్టివ్ ఆఫ్ విమెన్ కదా చాలా కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూడా. ఆ క్యారెక్టర్ అదే మీరు ఆ శుభలగ్నం మంచి పవర్ఫుల్ ఆమెని క్యారెక్టర్. ఆమెని గారి మొన్ననే ఆమెని గారిని ఇంటర్వ్యూ కోసం కలిశాను అనమాట. అని ఐ ఫీల్ హ్యాపీ. నా అలాగే కష్టంతోనో వచ్చిన ఇంకొక వాళ్ళకి రావటం, వాళ్ళకి అది లైఫ్ అవటం కూడా ఐ అప్రిషియేట్. వాళ్ళకి మంచి ఎవరికైనా మనం బాగుండాలి, అందరూ బాగుండాలంటే దానికి అర్థం అదే కదా. కానీ నేను ఎప్పుడు బాధపడలేదని, ఏ రోజు ఈ క్యారెక్టర్ నాకు పోయింది అని బొక్కబార్లు పడుకొని అన్నం మానేసి ఏడ్చింది. గ్యాప్లో ఏం చేసేవారు మరి? ఆలోచిస్తూ కూర్చునేవారా ఇప్పుడు? సినిమాల మధ్య గ్యాప్లో అసలు గ్యాప్ ఎక్కడుంది స్వప్న గారు? పెళ్ళయ్యే వరకు నాన్ స్టాప్ పోరాటం. తర్వాత ఇంకా పెళ్లి వల్ల మీరు బ్రేక్ తీసుకున్నారు. మ్యారేజ్ అయిపోయింది, ఇమ్మీడియట్ గా కన్సీవ్ 22 yearsకి నా బాబు పుట్టేశాడు, 24 yearsకి నా పాప.
వాళ్ళ క్యారియర్తో అడపా సీరియల్స్ అవి చేసుకోవటం. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ చదువులు. ఇప్పుడు కొంచెం అలా ఊపిరి పీల్చుకుంటున్నాను కొంచెం. వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ట్రాజెడీ ఇన్ యువర్ లైఫ్ మన దివ్యవాణి గారు? మా బాబు పుట్టినాక నాకు కొంచెం హస్బెండ్ సైడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి. అండ్ అప్పుడు ఆ ట్రాజడీని కూడా దేవుడు ట్రాజడీ అని తెలియకుండా నా కుటుంబీకులు నన్ను చాలా ఆదుకున్నారు. అండ్ బాబు హెల్త్ విషయంలో బాగా సఫర్ అయ్యాను. ఆఫ్టర్ దట్ చెన్నై వచ్చేసాను నేను. అప్పటి నుంచి నేను సింగిల్ పేరెంట్. ఇప్పటివరకు కూడా బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం మీకే మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నాను. సింగిల్ పేరెంట్. బట్ మా వారు చాలా మనసున్న వ్యక్తి. హీఈస్ గుడ్ ఫాదర్, గుడ్ హస్బెండ్. కానీ కొన్ని అనుకోని సంఘటనలు నా కళ్ళతో నేను చూడటం ద్వారా దగ్గరైన మనుషులకి దూరంగా బ్రతుకుతూ ప్రపంచం కోసం అండ్ నేను ఒక నీతి నియమాలతో ఉండే అనేటువంటి కట్టుబాట్ల కోసం నా పిల్లలకి నేనే ప్రపంచం. బట్ ఈజ్ వెరీ లవ్లీ ఫాదర్. ఈజ్ అ గుడ్ ఫాదర్ టు దెమ్. ఈజ్ గుడ్ హస్బెండ్. మీకు వారికి అంటే గుడ్ హస్బెండ్ ఎందుకు లేదు, ఎవ్రీ మినిట్ హీ విల్ టేక్ కేర్ అబౌట్ మీ. కొన్ని ఏంటంటే అక్కడ పరిస్థితులు వాటిని నేను మళ్ళీ ప్రభువుని అంగీకరించటం, అది అభిప్రాయ భేదాలు అనేవి రావటం వల్ల మానసికంగా దూరం అయిపోయాం. చాలా సంస్కారవంతుడు ఆయన. నాకు దేనికి అడి చెప్పి ఎవ్రీ మినిట్ హీ విల్ టేక్ కేర్. మా పిల్లల గురించి కానీ ఇక కామెడీ ఏంటంటే మా పిల్లలకు కూడా మాకు ఎంత అగాధం ఉన్నది అనే విషయం తెలియదు. ప్రభువుని మీరు స్వీకరించవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి దివ్యవాణి గారు? నేను ఎప్పుడు ఐ లవ్ టాకింగ్ అబౌట్ గాడ్. అది మతానికి అతీతంగా, ఇది క్రైస్తవ మతమా, హిందూ ధర్మమా, ఇస్లాం మతమా, ఇంకోట బౌద్ధ మతమా అని కాదు. దేవుడు దేవుడే. సో టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎలా అయింది మీకు అసలు? యాక్చువల్లీ నేను ఏంటంటే అమ్మవారు అంటే దివ్యవాణి, దివ్యవాణి అంటే అమ్మవారండి. అలా అమ్మవారి భక్తురాలు మీరు? భయంకరంగా. సుప్రభాతం మనం పాడామంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి అక్కర్లేదు అంత. ఇక అక్కడ ఎక్కడ మనకి తిరుపతి టెంపుల్ ఎలా ఉంటుందో మీరు ఇన్నే ఓపిక ఉందంటే 2 చరణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. చెప్పండి అమ్మా తల్లి, చెప్పండి తల్లి. ఎలా అంటే 4 గంటలు అయ్యేసరికి ఇంట్లో గంట మన ఇంట్లోనే మోగుతుంది. టేప్ రికార్డు ఉండదు. మా పిల్లలు చిన్నోళ్ళు. మా అబ్బాయికి మొత్తం స్నానం చేయించేసి పంచి కట్టేసి నాతో పాటు దేవుడి గదిలో కూర్చోబెట్టి అలంకరణ అంతా అయిపోయిందంటే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజా ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్చిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయతే తవ శుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాద దయతే దయానిదే కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మాం వృషశైలపతే. మీకు నమస్కారం. అసలు దేవాది సమస్త మహిమ మనకి ఎంత ఎంత చక్కగా అంటే ఎన్నిసార్లు వినుంటే మీకు అలా వచ్చిందో అర్థం అవుతుంది మీ ఇంటి వాతావరణం ఎలా ఉండేదని చెప్పి. మరి అక్కడి నుంచి అంత భక్తి ఒక్కటే కదా దివ్యవాణి గారు, మీరు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం, ఆ అనుభవం ఏమిటి? పద్ధతి మార్చుకోలేదు, మార్గం మార్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేనేంటంటేనండి మా పాప కన్సీవ్ అయినప్పుడు 16 సోమవారం వ్రతం చేసేదాన్ని. ఎలా అంటే పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేసి పుట్ట మీదకి వెళ్ళి పుట్ట మీద నుంచి మట్టి తీసుకొచ్చి దానిని లింగం చేసి దాన్ని దాంట్లో పెట్టి వ్రత కథ అంతా చదువుకొని ఉమ్ము కూడా మింగకుండా
నా కడుపుతో ఉన్న వాళ్ళకి ఆకలి వేసేది, మా పాప లోపల నుంచి ఇలా గీకేది. అలా కఠినంగా నేల మీద కూర్చొని నేను పూజలో అంతా దీనిగా ఉండేదాన్ని. మా ಆಡಪಡಿಸಲು అయితే ಪೂಜೆ ಅಂತ ಮಾಡಿದ್ರೆ ದಿವ್ಯ ನೋಡ್ಕೊಂಡು ಕಳಿಯಬೇಕು, ಎಷ್ಟು ಚಂದ ಡೆಕೋರೇಟ್ ಮಾಡ್ತಾಳೋ ಪೂಜಾ ರೂಮ್ ಎಲ್ಲ అని మా ఆడపడుచులు అంతా అనమాట. సో అలా టైంలో ఒకసారి నేను పుట్ట మీద మంచి మట్టి తీసుకొని వచ్చేటప్పుడు మా మంజు అని మా పని అబ్బాయి ఉండేవాడు పక్కన, నాకు హెల్పర్. పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. మంచిగా భయ అయితే కಣ నేను తగ్గోబా మన్ను అనేదాన్ని. బన్నీ అక్క అనేవాడు. అంటే ఆ మట్టి మీద చేసినప్పుడు పాము ఎక్కడ వచ్చిద్దో, నన్ను ఎక్కడ గరిసిద్దో అని భయపడితే ఆ పుట్ట మీద మట్టి తీసుకునేదాన్ని. ఒకరోజు మా ఇంట్లో అప్పటి సౌదీ అని చెప్పని కర్ణాటకలో అంతా బచ్మనే అంటారండి, బాత్రూంలోనే రాగి కాగుంటుంది, 24 hours నీళ్ళు కాగుతూనే ఉంటాయి. ఆ కట్టెలు పైనుంచి తీసేటప్పుడు ఇంత పెద్ద కట్ల పాము పడింది కింద. నేను వణికిపోయి పరిగెత్తి దానిని కట్టి తీసుకొని కొడతా ఉన్నాడు ఎవరు, మా ఆ పిల్లోడు మంజు. నాకు అప్పుడు పాము దేవుడు కదా, పాము దేవుడు కనిపిస్తే ఇప్పుడు స్వప్న గారు రాగానే నాకు ఒక బ్యూటిఫుల్ హగ్ ఇచ్చారు. ఎంత ప్రేమ అంటే ఆ కౌగిలింతలో ఇష్టం, ప్రేమ. ఒక మనిషికి మనిషి ఎంత ఇష్టం ఉంటే దేవుడు కనిపిస్తే నేను వాటేసుకోవాలి కదా, నేను హక్ చేసుకోవాలి కదా. ఆ దేవుడి కోసమే కదా మనం పూజలు చేస్తున్నాం. మరి పాము నేను హక్ చేసుకోవాలి కదా. ప్రతి మనం ఆరాధించే వాటికి పాము సింబల్ ఉంటుంది కదా. ఎందుకు పామును కొడుతున్నాం? దేవుడు వచ్చాడు కదా, దేవుడిని ఎందుకు హక్ చేసుకోలేకపోయానని ఒక ఆలోచన వచ్చింది. ఏమోలే, మన పితరులు చెప్పారు మనం చేయాలి అనుకొని. అలానే వినాయక చతుర్దశి వచ్చినప్పుడు మా బాబుకి చక్కగా పంచికట్టి నగలన్నీ వేసి వాడికి కూడా ఉండ్రాలు వేసేదాన్ని. ఒకరోజు మా ఇంట్లో ఎలుక వచ్చిందండి. ఎలుక వచ్చినప్పుడు ఎలుకలు అంటే మా వారు చాలా, ఆయన ఎట్లా అంటే అసలు ఫుడ్ దగ్గర బళ్ళు వచ్చినాయి హల్లి బందిదే సాయిస్ పూడి అంటారు. చాలా నీట్నెస్, డిసిప్లైన్, చాలా కేర్ ఉంటారు అన్నిట్లో. ఆ ఎలికని చంపడానికి నేను బండి కష్టం నాకే తెలుసు స్వప్న గారు. ఎలికలు ఫోన్ తీసుకొచ్చి పొద్దున్నే ఎలికని చూస్తున్నప్పుడు రేపు పొద్దున్న వినాయక చవితి చూస్తే వినాయకుడి దగ్గర ఎలిక. ఇదేంటి, ఎలుక కూడా దేవుడి రూపమే కదా, ఈ ఎలికని ఎందుకు చంపేస్తున్నాను నేను, దీనివల్ల ప్లేగ్ వ్యాధి ఏంటి, అట్లా తెలియని ఒక ఆలోచనలు నాలో ఉండేవి. సో ఎప్పుడైతే మా బాబు మీద ఈ చేతబడులు చీకటి శక్తులని ప్రయోగించారో, వెన్ ఐ స్టార్ట్ రీడ్ బైబుల్, పరిశుద్ధ గ్రంథం, ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఎవరిచ్చారు అసలు మీకు మా గ్రంథం? ఇప్పుడు గ్రంథం ఎవరిచ్చారంటే మా బాబు చదువుకునే స్కూల్ టీచరు సెయింట్ జోసెఫ్లో నిర్మల ఆంటీ, షీఈ్ అ బిలీవర్. ఆమె నాకు బైబిల్ గురించి ఇచ్చి, దివ్య నువ్వు క్రీస్తు దగ్గరికి రా, నీ బాబుకి పరిపూర్ణంగా విడుదల ఇస్తుందని బైబిల్ ఇస్తే నాకేం తెలుసండి. మా ఇంట్లో నాకు ఇప్పటికీ నా స్కూల్ బుక్స్ అన్నిటికీ అన్ని పండుగలు వచ్చినాయంటే వాళ్ళకి పసుపు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టి సరస్వతి చదువు బాగా రావాలని చెప్పని బైబిల్ కూడా అక్కడ తీసుకెళ్ళి పెట్టి దానికి కూడా పసుపు కుంకుమ పెట్టి గంట కొట్టి హారతిచ్చి చదవడం వచ్చేది కాదు. నేను ఎప్పుడు రామాయణం, భాగవతం, భారతం ఇవన్నీ వినటమే కానీ అంత టైం ఎక్కడ ఉండేది చదువుకోవటానికి. పెద్దవాళ్ళు చెప్తే వినటం, నేను ఎప్పుడు చదవలేదు బైబిల్ని. సో ఫస్ట్ టైం నాకేదో దీన్ని చదువు అని ఒక ప్రేరణ వచ్చినప్పుడు, నేను ఆంటీ ఇచ్చింది తీసినప్పుడు ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు. భూమి ఆకాశం శూన్యంలో నుంచి వచ్చింది, ఒక పేజీ అది చదివా ఏం అర్థం కావట్లేదు, ఏం చదవాలి, మూసి పెట్టేశాను, దండం పెట్టుకున్నాను. మనకు ముచ్చటగా ఏది చేసినా 3 సార్లు చేయాలి. సో ఏంటి బైబుల్, ఎందుకు నేను చదవాలి, నువ్వు నాతో ఏం మాట్లాడతావు దేవుడు యేసయ్య అని నేను దండం పెట్టుకొని ప్రేయర్ చేసినప్పుడు, మీరు నమ్మరు స్వప్న గారు, 3 times అంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఒకటేసారి ఒకటే వాక్యం వచ్చింది, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీతో ఉంటుంది. ఆ మాటకి నాకు అర్థం తెలియదు, ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నానండి. వరల్డ్ వైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గాడ్ ప్రెసెన్స్ ఏంటి, దేవుడు కార్యాలు ఎలా ఉంటాయని. ఆ తర్వాత బైబిల్ చదవటం, నేను పడిన ఒక మంచి చర్చ్ చెన్నైలో జయపాల్ గారు అని చెప్పని, రక్షణ అంటే ఏంటి, అసలు మత మార్పిడి అనే వాళ్ళని, దాన్ని అంగీకరిస్తున్నటువంటి దేవుడిని అంగీకరించిన వాళ్ళని చాలా వాళ్ళకి తెలియచెప్పాల్సింది. ఎక్కడా ఆయన నేను మతం అని చెప్పలేను. ఐ ఆమ్ ద వే, నేను మార్గం, ఐ ఆమ్ ద ట్రూత్, నేను సత్యం, ఐ ఆమ్ ద లైఫ్, నేనే మార్గం, నేనే సత్యం, నేను జీవం. ఆ మార్గం ఏంటి? ఈరోజు మన ఐ డ్రీమ్ స్టూడియోస్కి రావాలంటే జీపీఎస్ పెట్టుకొని వాళ్ళు పంపించిన లొకేషన్ పట్టుకొని కరెక్ట్గా వచ్చాను. వచ్చినాక కూడా మన పిల్లలు చెయ్యి ఊపి దీనిలే పైరని అంటే ఆ కరెక్ట్ మార్గం పట్టుకోబట్టి ఇక్కడికి వచ్చాను. ఏంటి ఆయన మార్గం? ఐఎమ్ ద ట్రూత్. ఈ ప్రపంచంలో ఈరోజు సప్న గారు, దివ్య గారు ఇద్దరు కోర్టుకు వెళ్ళారంటే ఒకటే నిజం ఉంటుంది,
రెండోది అబద్ధం. దానికోసం వాదనలు జరిగితే ఒక్కొక్కసారి అన్యాయం గెలవచ్చు, కానీ న్యాయం అనేది ఎప్పటికైనా నిలుస్తుంది. ఆయన ఏమంటున్నాడు, ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యం, నేను మాత్రమే సత్యం అంటున్నాడు. ఐ ఆమ్ ద లైఫ్, నేను జీవం. ఆ జీవం ఏంటి? ఈరోజు అగ్ని ఆరదు, పురుగు చచ్చిపోదు. ప్రతి ఒక్కడు, ఒక ప్రాస్టిట్యూట్ అయినా, ఒక దొంగ అయినా, మన కులం ఏదైనా, మన మతం ఏదైనా, మనం ఏమనుకుంటాం, చచ్చిపోతే స్వర్గంలో ఉండాలి అనుకుంటాం. ఆ స్వర్గంలో ఉండటానికి జీవం ఎవరు? అంటే స్వర్గం ఉందో లేదో ఎలా తెలుసు మీకు? 100% మంచి ఉంది, చెడు ఉంది, దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది. ఇక్కడ ఓకే, మన భూమి మీద స్వర్గం నరకం ఉంటే, మంచి ఆలోచనలు ఉంటే, మంచి ప్రపంచం ఒక ప్లెజెంట్ గా ఉంటే ఆ స్వర్గం అనుకుంటాం. స్వర్గం అనేది లేకుండా ఊహల్లో యమదొంగ సినిమా ఎలా చేశారు? అలాంటి స్వర్గలోకం అంటారా? నేను స్వర్గలోకం అదేం చెప్పట్లేదు, అప్పట్లో నాకు అదే స్వర్గం. కానీ బైబిల్ చదివినాక 100% దానిని పరలోకం అంటారు. మన భాషలో కొలెక్వల్ లాంగ్వేజ్లో అర్థం అవటానికి స్వర్గం అని నేను చెప్తున్నాను. 100% ఉంది. అది ఇక్కడ ఉన్నట్టు ఉండదు. దేవుడి రాజ్యం ఒకటి ఉంది. అసలు మనం అక్కడ వారసులుగా ఉండటానికి దేవుడు తన రూపంలో తనలాగా ప్రతిదీ సృష్టించుకున్నాడు. ఎందుకంటే బైబిల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉందండి. ఒకసారి నాకు పరశుర్ అంకుల్ కాల్ చేశారు, ఏంటి ఈరోజు దివ్య పలుకులు రాలేదు అని. అప్పుడు నాకేంటంటే కొంచెం ప్రార్థన చేసుకుని ఏదొచ్చిందంటే వచ్చేసి నాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేదాన్ని. చేస్తుంటే ఏంటి నీ దివ్యమైన పలుకులు రాలేదు అని అన్నాను. అంటే లేదు అంకుల్, నేను కొంచెం ఏదో వర్క్లో ఉండి పంపించలేకపోయాను, పంపిస్తాను. నిన్న ఒకటి అడుగుతాను చెప్పవే అన్నారు. అడగండి అంకుల్ అన్నాను. కోడి ముందా గుడ్డు ముందా అన్నారు. కోడి ముందు అంకుల్ అన్నాను. ఇత్తు ముందా చెట్టు ముందా అన్నారు. చెట్టే ముందు అంకుల్ అన్నాను. ఎట్లా చెప్తావే అని అన్నారు. నా బైబిల్లో ప్రతిదానికి సమాధానం ఉంది అంకుల్. దేవుడు ఆయా ప్రకారము ఫస్ట్ పశు పక్షాదులని నిర్మించాడు అని ఉంది, వృక్షాలని క్రియేట్ చేశాడు అని ఉంది, దానికి ఫలాల్ని వృద్ధి చేశాడు అని ఉంది. అవి తర్వాత ఫలించినవి, అక్కడ విత్తులు వచ్చాయి. సో దాని ఆధారంగా బైబిల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉంది అంకుల్ అని. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అన్నాడు. జ్ఞానం సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివాడిని ఎంచుకుంటాడు అంకుల్, నేను ఎర్రిదాన్ని కాబట్టి నన్ను ఎంచుకున్నాడు. నేను జ్ఞానిని కాదు అంకుల్, నేను ఎర్రిదాన్నే. స్టిల్ ఐ డోంట్ నో ఎనీథింగ్. కానీ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన జ్ఞానం ఇస్తాడు. నిజం స్వప్న గారు, నాకు ఇప్పుడు కూడా కార్డు పెట్టి డబ్బులు తీయటం రాదు. ఆయన ఎవరు లైస్. నేను ఎప్పుడైనా చిన్న చిన్న అబద్ధాలు ఏమన్నా ఒకటి ఆడతానంటే, నేను డబ్బులు దాచిపెట్టుకొని మా పిల్లలు ఏదైనా పీడిస్తుంటే మమ్మీ దగ్గర డబ్బులు ఇబ్బంది పెట్టమాకండి అని చెప్తాను. అండ్ ప్లాన్డ్గా ఉంటాను లైఫ్లో. మనం ఎప్పుడు ఇలా అనకూడదు అనే దానికి ఉంటాను, కానీ నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను. కాబట్టి టీడీపీలో నేను అంత గట్టిగా మాట్లాడిన అన్ని ఛానల్స్ కూడాను ఎవరు నాకు కౌంటర్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే బాబు గారు అంటే నాకు ప్రాణం, బాబు గారు అంటే చాలా ఇష్టం. టీడీపీ నుంచి నేను బయటకు వచ్చినాక కూడాను నన్ను అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ రోజు జగన్ గారి పార్టీలో ప్రతి ఒక్కళ్ళు సంప్రదించారు. ఇప్పటికైనా రండి, మీలాంటి వాయిస్ కావాలి అన్నప్పుడు నేను ఎందుకు, జగన్ గారు నాకు విరోధి కాదు, యాజ్ ఎ బిలీవర్గా ఆయన నేను చాలా అభిమానిస్తాను. కానీ అక్కడ నేను అమరావతి అప్పుడు ఒక ప్రార్థన చేశానండి. మీరు కావాలంటే ఆ ప్రార్థన మీరు చూడండి. ఇది అమరావతిగా ముద్రించబడాలి దేవా అని చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది. ఈరోజు నాకు ఇచ్చే ఆపర్చునిటీ పదవులు చూసుకుంటే, దేవా ఈ ప్రార్థనని నేను అబద్ధం చేయకూడదు తండ్రి అని నా పొలిటికల్ భవిష్యత్తును కూడా నేను అప్పుడు మానుకున్నాను. నా దేవుడు ఊహించిన